డేంజర్ లో జూరాల ప్రాజెక్ట్ ఉంది. ఎస్ నిజమే. ఇక డేంజర్ లో జూరాల ప్రాజెక్ట్ ఎందుకుంది? మేలోనే వర్షాలు దంచుకొట్టాయి. ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుగానే స్టార్ట్ అయ్యాయి. ఇక మే నుంచే వర్షాలు దంచుకొట్టడంతో ఏ ప్రాజెక్టు ఎలా ఉంది, గేట్లు ఎలా ఉన్నాయి అనే సిచ్యువేషన్ అక్కడే అధికారులు ముందే చూసుకోవాలి. కానీ జూరాల ప్రాజెక్టు ఇప్పుడు డేంజర్ లో ఎందుకుంది? అక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకున్నారు? ఇక జూరాల ప్రాజెక్టు ఇంత డేంజర్ లో పడడానికి కారణం ఏంటి? ఆల్రెడీ అక్కడ రోప్ అంటే గేట్ 9 ఆల్రెడీ తెగిపోయింది. రోప్ ఇంకా 19 అలాగే 50, 60 ఈ రోప్లన్నీ కూడా చాలా డేంజర్ లో ఉన్నాయని అక్కడి అధికారుల సమాచారము. అయితే ఈ జూరాల ప్రాజెక్ట్ ఇంత డేంజర్ లో పడడానికి కారణం ఏంటి అంటే ఎండాకాలం అయిపోయి వానాకాలం వచ్చేలోపే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ గేట్ ఎలా ఉంది దాన్ని పరిశీలించి చూసుకోవాలి కదా. మరి ఎందుకు అక్కడ ప్రాజెక్టు వర్క్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు ఎక్కువ అవడంతో వరద కూడా పెరుగుతుండడంతో అక్కడి పనులు ఆపేశారని చెప్పారు. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తూ ఉన్నారు? ఇది అధికారుల నిర్లక్ష్యమా? ఎవరి నిర్లక్ష్యం? ఒకవేళ పైన నుంచి వరద వస్తుంది, ఇక గేట్లు ఓపెన్ చేయాలంటే రోప్లు సహాయం కావాలి. ఇక గేట్లు ఓపెన్ చేయకపోతే వరద పొంగుతుంది. ఒకవేళ గేట్లు ఓపెన్ చేయాలంటే రోప్లు సహాయం చేయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అనే డైనమాలో ఉండిపోయారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. రైట్ రాము, చెప్పండి. రైట్, మనకు జూరాల ప్రియదర్శి ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ కి అయితే వరద ఉధృతి అనేది కొనసాగుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే గేట్ నెంబర్ 9కి సంబంధించిన రోప్ అయితే తెగిపోయింది. అయితే ఆ ఎగువన కృష్ణా బేసిన్ లో వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి. ఇది ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉన్నది. ఆ ఎగువన ఆ కృష్ణా బేసిన్ లో కురుస్తున్న వర్షాల కారణంగా అయితే నిన్న రాత్రి 95,119 క్యూసెక్ల వరద అయితే అక్కడికి చేరినట్టు తెలుస్తా ఉన్నది. దీంతో అధికారులు అయితే డ్యామ్ లో మొత్తం 12 గేట్లను అయితే ఎత్తేశారు. 12 గేట్లను ఎత్తేసిన తర్వాత అక్కడ భద్రతా లోపం అయితే కనిపిస్తుంది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక 9వ గేటుకు సంబంధించిన రోప్ అయితే పూర్తిగా తెగిపోయినట్టు తెలుస్తుంది. ఇలా ఒక 9వ గేటుకు సంబంధించిన రోప్ తెగిపోవడంతో అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. దాన్ని నిర్మించేందుకు, దాన్ని మళ్ళీ పునరావృతం చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి తెగిపోవడానికి ముఖ్య కారణం అయితే ఖచ్చితంగా దానికి ఏదైతే మెయింటెనెన్స్ లోపమే ఉన్నదని చెప్పేసి అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు అది 4 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని అయితే అక్కడ నిల్వ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే అక్కడ 96,172 క్యూసెక్ల నీటిని అయితే కిందికి రిలీజ్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఇక ఇందులో స్పిల్వేవ్ ద్వారా 63,696 క్యూసెక్లు, అలాగే దీన్ని విద్యుత్ శక్తికి 30,422 క్యూసెక్లను అయితే వాడున్నట్టు తెలుస్తున్నది. మొత్తం మీద ఇందులో రోప్ ఏదైతే 9వ గేట్ రోపు తెగిపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ అయితే దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. జూరాల ప్రియదర్శి అని అంటే ఏదైతే 9వ గేట్ రోప్ తెగిపోవడం వెనకాల ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ట్వీట్ చేశారు. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఎలాంటి డ్యాములు కట్టకపోయినా పర్లేదు కానీ డ్యాముల నిర్వహణలో మాత్రం ఎలాంటి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయడం లేదని, అది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి ఆయననైతే ట్వీట్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఇక అంతేకాకుండా ప్రతి ఏటా ప్రతి ఆ ప్రాజెక్టులను అయితే ఖచ్చితంగా దాన్ని సంబంధించిన మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలని, ఆ మెయింటెనెన్స్ చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అయితే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇటు తెలంగాణకు ఇటు ఆంధ్రకు కూడా కలిపిన ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ నుంచి దాదాపు 1,000 ఎకరాలు, లక్షల ఎకరాలు అయితే ఇక్కడ ఈ సాగు భూమికి అయితే ఈ నీటిని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఈ కుడి కాలువ, ఎడవ కాలువలు కూడా దీని ద్వారానే వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా అటు ఏదైతే మనకు రాయలసీమ అలాగే తెలంగాణ ఈ ప్రాంతాలకైతే ఇక్కడ నీరును ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉన్నది. కృష్ణానదికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్, దీంట్లో దాదాపు 9.68 టీఎంసీల నీటిని ఇది నిల్వ చేసుకునే ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ప్రాజెక్టు ఇప్పుడు ఒక 9వ గేటుకు సంబంధించి రోప్ తెగిపోవడంతో అయితే ఖచ్చితంగా అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని వెంటనే సరిచేసే క్రమంలోనే సరిచేసే పనులకైతే వాళ్ళు పూనుకున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని అయితే ఇటు బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయితే దీన్ని ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ వైఫల్యం అని చెప్పేసి చాలా కుండబద్ధంగా చెప్పేస్తున్నది.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే 9వ గేటుకు సంబంధించిన రోప్ తెగిపోయిందని. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షకాల పరిస్థితుల్లో వరద ఉధృతి అయితే పెరుగుతూ ఉంటుంది. ఏదైతే ఈ జూరాల ప్రాజెక్టుకు రావాల్సిన వరద ఎక్కువ మొత్తంలో పెరిగిపోవడంతో ఇలాంటి రోప్స్ తెగిపోతే ఇక ముందు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాగో అది నడిగడ్డ ప్రాంతము, అక్కడ చాలా లోతట్టు ప్రాంతం ఉంటుంది, పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో రోపులు తెగిపోతే గేట్లు ఎత్తుకోలేని పరిస్థితులు ఉంటాయి. గేట్లు అంటే తగిన సమయంలో గేట్లు తీయడము లేదా మూసివేయలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి ఇలాంటి సమయంలో రోపుల నిర్వహణను సరిగ్గా చూడకపోతే అలా అక్కడున్న లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని, ఈ మొత్తానికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి కేటీఆర్ అయితే ట్వీట్ చేసినట్టు తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, విన్నాం కదా. జూరాల ప్రాజెక్ట్ గనక ఏదైనా అయితే అంటే ఒకవేళ గేట్లు ఎత్తకపోతే గనక వరద ఉప్పొంగిపోతుంది. గేట్లు ఎత్తడానికి రోప్లు సహాయం లేదు. కింద లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని కేటీఆర్ ట్వీట్ చేయడం కూడా జరిగింది. జూరాల ప్రాజెక్ట్ని ఎందుకు ఇంత పెద్ద ప్రాజెక్టుని ఎందుకు ఇంత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఋతుపవనాలు ముందే వచ్చేసాయని మనందరికీ తెలుసు. మేలోనే చూసాం మనం వర్షాలు ఎలా పడ్డాయో. మరి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారు అంటే కొన్ని లక్షల క్యూసెక్కుల నీటిని నిల్వ చేసుకునే జూరాల ప్రాజెక్టు మీద అక్కడి అధికారులు నిర్లక్ష్యం ఎందుకున్నారు? ఈ పూర్తి బాధ్యత అంటే ప్రజలకి, లోతట్టు ప్రాంత ప్రజలకి ఏదైనా అయితే ఈ పూర్తి బాధ్యత అంతా కాంగ్రెస్ నాయకులది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. నిజంగానే ఒకసారి చూసుకుంటే వర్షాలు ఎలా పడతాయో తెలుసు, అంటే ఎప్పుడు పడతాయో తెలీదు. వరదలు అంటే ఏ ప్రాజెక్టు ఎలా ఉంటుందో తెలీదు, వర్షాలు ఎప్పుడు పడతాయో తెలీదు. అలాంటిది ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వహిస్తున్నారు అని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. ఇక ప్రతి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పెద్ద మనుషులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో ప్రాజెక్టులకి మరమ్మతులు చేయలేము. ఎందుకంటే వర్షాకాలంలో ప్రాజెక్టుల మరమ్మతులు ఏమైనా ఉన్నా కూడా పనులున్నా ఆపేయాల్సి వస్తుంది. కాబట్టి ఎండాకాలంలోనే ప్రాజెక్టుల పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఏ గేటు ఎలా ఉంది, దాని ఉధృతి ఎలా ఉంది అనేది కూడా ముందే చూసుకోవాలి. కానీ ఇవన్నీ సరిచేసుకోకుండా వర్షాకాలం మొదలయ్యాక మాకు ఎలాంటి సంబంధము లేదని చెప్పడం ఎవరి బాధ్యత అవుతుంది? ఇక జూరాల ప్రాజెక్టుల 9వ గేట్ నెంబర్ గురించి, జూరాల ప్రాజెక్టు ఈ నిర్లక్ష్యాన్ని గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ మనం ఒకసారి చూద్దాం. జూరాల ప్రాజెక్టులో 9వ నెంబర్ గేట్ తెగిపోవడంతో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే ఇవాళ జూరాల ప్రాజెక్టు డేంజర్లో పడింది. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కార్ స్పష్టంగా కనిపిస్తోంది. జూరాలకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరమ్మతులు చేయించడంలో రేవంత్ సర్కార్ ఇక ఎందుకు వెనకడుగు వేసింది? మంత్రులు ఇప్పటికైనా మొద్దు నిద్రని వీడాలి. ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పెదవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురాయి. ఇక వట్టెం పంప్ హౌజ్ మునిగిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కుప్పకూలి 100 కోట్లు నష్టం వాటిల్లింది. ఇప్పుడు జూరాల 9వ గేట్ నెంబర్ రోప్ కూడా తెగిపోవడంతో పాటు ఇతర గేట్ల రోపులు బలహీనంగా ఉండటం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టింది. అలాగే ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేయడంతో పాటు ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పగడ్బందీగా వ్యవహరించాలి. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. రైట్, చూడాలి ఇక కేటీఆర్ ట్వీట్తోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జూరాల ప్రాజెక్టుకి నిర్లక్ష్యం వహించిన అధికారులది ఎవరి లోపం, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని తెలుసుకుంటారా? జూరాల ప్రాజెక్టుపై చర్యలు తీసుకుంటారా? ఎలాంటి మరమ్మతులు చేపిస్తారు, ఎలాంటి పనులు చేపిస్తారు? లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారా, లేదంటే ఇంకా అసమర్థంగా ఉంటారా అనేది చూడాలి.